పట్టుకున్నా నేను. చెప్పండి. అన్నీ ఒకేసారి సాధ్యం కాదు, రోజు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కటి వస్తాయి తప్పితే ఒకేసారి ఇదేం మంత్రదండం కాదుగా, మార్చేందుకు స్లోగా జరుగుతుంది. ఆ విధంగానే జరుగుతుంది. ఆ వెనకటి దరిద్రం వచ్చే అవకాశం లేదు. ఏం సార్, జగన్మోహన్ రెడ్డి గారు రేపు లేదు ఎల్లుండు పొదిలి పర్యటనకి వెళ్తున్నారు. అక్కడ పొగాకు రైతుల్ని పరామర్శించి గిట్టుబాటు ధర కోసం ప్రయత్నిస్తామంటున్నారు. ఎలా ఉండదు? ఇప్పుడు దయాలు వేదాలు వర్ణించినట్టు ఉంటుంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? ఎవరినన్నా పరామర్శించేశాడా? గిట్టుబాటు ధర ఉందా లేదా అని చూశాడా? ఆయన అసలు క్వశ్చన్ ఎల్లుండి ఉంటాడో లోపలికి వెళ్తాడో, ఎల్లుండి దాకా పరామర్శించేదాకా వెళ్తాడో లోపలికే వెళ్తాడో చెప్పలేము. ఎట్లయినా ఇది జూన్లోనే ఖాయం. వల్లభనేని వంశీ గారు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని పేరు నాని గారు మాట్లాడారు మీడియా ముఖంగా. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రిస్క్రిప్షన్ రాయడానికి పెన్నులో ఇంకు లేదు, దాంతోపాటు ఎలక్ట్రాల్ పౌడర్ కూడా లేదు, ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం నేను చూడలేదని ఆయన అంటున్నారు. వాళ్ళు ఉన్నప్పుడు ఇంతకంటే బాగా వెలగబెట్టారా? వాళ్ళు చేసిన అరాచకాలేగా. వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కసారి అయిపోతుంది స్టాక్ అయిపోతే కొత్త తెప్పించుకుంటూ ఉంటారు. వచ్చిందేమో తాను ఏ ప్రభుత్వంలో ఉన్నాడో అదే దిక్కుమాలిన ప్రభుత్వం, ఇది కాదు. టీడీపీ ప్రభుత్వానికి సంబంధించి సీనియర్ ఎన్టీఆర్ గారి పతనానికి వంగవీటి మోహన్ రంగ గారు చావురు కారణం అయితే, వల్లభనేని వంశీ గారికి ఏమన్నా అయితే మీ పతనానికి ఇదే కారకం అవుతుంది, మొదలవుతుందండి. అవేమీ కాదు. ఒకదానికి ఒకటి ముడిపెట్టేసి చేయటం తప్పితే అదేమీ కాదు. దానికే ఇప్పుడు వివేకానంద హత్య ఒక ఇదిలోకి వచ్చిందా? మిగతా చోట ఆతరపడతాడు. తన కేసులు 10 సంవత్సరాల నుంచి కోర్టుకి అటెండ్ అవ్వకుండా ఉన్న మనిషిగా కోర్టు అంటే నమ్మకం ఉందా లేదా? ఆ మనిషి కోర్టు అంటే నమ్మకం ఉందా లేదా? నమ్మకం లేని మనిషి అధికారంలో వచ్చే అవకాశం ఎక్కడ? వస్తే ఏం చేస్తాడు? మొన్న విజయసాయి రెడ్డి గారు టీడీపీకి లొంగిపోయారన్నారు. ఆ వీడియోలు కూడా మేము బయట పెట్టామని నిన్న మొన్న హడావుడి చేస్తున్నారు. టీడీపీ నేతలతో భేటీ అయిన కొన్ని వీడియోలు బయట పెడుతున్నారు. ఏంటి సార్, నిజంగా లొంగిపోయినట్టేనంట? లొంగిపోయినట్టు అట్లా అవుతుంది. ఇప్పుడు ఏంటంటే తన ఆత్మరక్షణ కోసం నేను అప్రూవర్గా అవుతాను, నేను కొంత నేరం అప్రూవర్ కూడా కొంత నేరం చేసినట్లే, నా నేరాన్ని నేను అంగీకరిస్తున్నాను, అవతల వాళ్ళ నేరాలని చెప్తాను, తగిన శిక్ష విధించమని చెప్పటం, అది లొంగిపోవటం ఎట్లా అవుతుంది? రేపటి నుంచి మహానాడు సభలు కడపలో జరగబోతున్నాయి సార్. ఎక్కడికక్కడ చలో మహానాడుకి కడపకు వెళ్దామని బ్యానర్స్ చూస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? సభ ఎలా ఉంటుంది? వాళ్ళు ఈ ఒక్క సంవత్సరం చేస్తుంది, ప్రతి సంవత్సరం రామారావు ఉన్నప్పటి నుంచి చేస్తున్నారుగా, అదే విధంగా జరుగుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా దాని గురించి చెప్పుకోవాల్సిన ఇదేం కాదు. ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టే జరుపుతూ ఉంటారు. అది సార్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ పనితీరులు ఎలా అనిపిస్తున్నాయి? రేపు జూన్ 12కి సంవత్సరం సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉంటుందనేది ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం. ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వ ధ్యేయం అంటే ముందు మీకు ఒకసారి చెప్పాను, రాజధాని, పోలవరం, ఈ రెండింటి మీద ఫోకస్ ఫుల్గా పెట్టేశారు. ఈ రెండు కంప్లీట్ చేస్తారు డెఫినెట్గానే. తర్వాత ఏమో తల్లికి వందనం, విద్యాదీవన ఇవేమో ఈ నెలాఖరికి ఇస్తామంటున్నారు. అవి నెరవేరిస్తే పర్వాలేదు. తర్వాత ఆగస్టులోనేమో ఉచిత బస్సు పాసులు అంటున్నారు. లాస్ట్ ఇయర్ కూడా ఇదే మాట చెప్పారు, ఆగస్టులో ఇస్తామని. అది నెరవేర్చుకోలేదు, అలాగలా వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. ఈసారి కానీ ఆగస్టుకి ఇవ్వకపోతే ప్రజలు ఎవరో నమ్మరు, -పాయింట్ అయిపోతాయి ఓట్లు. ఒక మహానాడు సభలు కడపలో జరిగే సమయంలోనే మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క పొదిలి పర్యటనకు వెళ్ళబోతున్నారు. అక్కడ అకాలంగా కురిసిన వర్షాలకు పొగాకు పంట రైతులు నష్టపోయారు. రెండోది పొగాకు గిట్టుబాటు ధర లేదు అంటున్నారు. రైతులతో మమేకం అవడానికి వెళ్తున్నారు. ఎలా చూడాలి ఈ అంశం? ఈ అంశం ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు పార్టీ పరంగా చూసుకోకుండా వాళ్ళని వాదార్చడం మానవత్వం. ఆ ఉద్దేశంతో వెళ్తున్నాడు ఆయన. వెళ్ళడం వల్ల ఏంటంటే ఆయనకి ప్లస్ పాయింట్ అవుతుంది. పలానా వాళ్ళు వచ్చారు, మనల్ని వాదార్చారు అని ప్లస్ పాయింట్ అవుతుంది. ఆయన మేలు చేస్తారా లేదన్నది వేరే విషయం. ఆయన స్వలాభం ఉంది. స్వామి గారిని స్వకార్యం అంటారు చూసారా, అలా రెండూ నెరవేరుతాయి వెళ్ళడం వల్ల. ఏ పార్టీ అయినా సరే కష్టంలో ఉన్న వాళ్ళని వాదార్చడం అనేది మానవ ధర్మం. చూసుకుంటే పేరు నాని గారు వల్లభనేని వంశీ గారు ఆరోగ్యరీత్యా మాట్లాడడం జరిగింది. ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రిస్క్రిప్షన్ రాయడానికి పెన్నులో ఇంకు లేదు, ఎలక్ట్రాల్ పౌడర్ సప్లై లేదు, దిక్కుమాలిన హాస్పిటల్ ఇలా ఉన్నాయని ఆయన మీడియా ముఖంగా మాట్లాడారు. ఏదైతే ఎలక్ట్రాల్ పౌడర్ ఉందో బయట దారిలో కొనుక్కోండి అని చెప్పారు. వల్లభనేని వంశీ గారికి చెప్పారంటారా? అంటే కొంతవరకును అబ్జర్వేషన్ ఉండాలండి గవర్నమెంట్ హాస్పిటల్ మీద. ఇప్పుడు మనకి ఫోన్లలో వస్తుంది, గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు ఇస్తున్నారా, డాక్టర్ గారు బాగా చూస్తున్నారా, మీతో ఎలాగ రెస్పాండ్ అయ్యారు అని సీఎం ఆఫీస్ నుంచి వస్తున్నాయి. వాటికి మనం ఏమో ఒకటి నొక్కంది 2 నొక్కంది అంటున్నారు. కానీ అది వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారా లేదన్నది తెలియదు.
వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఆయన కొంచెం ఊపిరితిత్తుల సమస్య ఉండడంతో ఆక్సిజన్ అవసరం అయి ఉండి ఒక 2 రోజులకి పర్మిషన్ ఇచ్చారు. ఒక రోజులో లోపల పెట్టడం జరిగింది. అయితే ఈయన ఏమంటున్నారంటే పేరు నాని గారు ఎవరైతే మచిలీపట్నం ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆయన ఏమంటున్నారు, ఒక పక్క చూసుకుంటే గతంలో ఎన్టీఆర్ హయాంలో కనుక ఎన్టీఆర్ గారు టీడీపీ ఆ రోజుల్లో పతనం అవడానికి వంగవీటి మోహన్ రంగా గారి సావు కారణం అయితే ఇప్పుడు వల్లభనేని వంశీ గారికి ఏదన్నా అయితే మీరే కారణం అవ్వచ్చండి. ఎందుకంటే ఇదివరకు గతంలో అట్లా జరిగింది కాబట్టి కొంతవరకు మైనస్ పాయింట్ అవుతుంది. అది ఎక్కడైనా జరిగేదే. మరి ఆయనకి ఏదైనా అయితే మటుకి అట్లాగే అవుతుంది. ఇప్పుడు నిజం అబద్ధం చెప్పిన నిజం కిందే చూస్తారు అవతల వ్యక్తికి నష్టం జరిగినప్పుడు. అది రాకుండా చూసుకోవాలి. కాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని బాగున్నాయి, కొన్ని బాగోలేదు. అబ్జర్వేషన్ ఉండాలి. మరి అట్లాగా లేకపోతే మట్టి కష్టం. నిజంగా పెన్నులు ఇంకు లేదంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ప్రతి ఫ్రైడే ఏంటంటే ఇన్సులిన్ ఇష్యూ చేస్తారు. ఫ్రైడే కాకుండా వెడ్నెస్డే కూడా ఇస్తారు. వెడ్నెస్డే ఫ్రైడే రాని వాళ్ళు వెడ్నెస్డే వెళ్ళి తీసుకోవాలి ఇన్సులిన్. దానికి గ్రీనింగ్ ఇన్సులిన్ కావాలి. డాక్టర్ల దగ్గర గ్రీనింగ్ లేదు. మరి మీరు ఏంటంటే మా దగ్గర లేదండి, డిఎంహెచ్ఓ దగ్గర ఉంటుంది, లేకపోతే సూపరింటెండెంట్ దగ్గర ఉంటుంది, అక్కడికి వెళ్ళండి అంటున్నారు. మరి ఇలాగ గవర్నమెంట్ డాక్టర్ కదా, యాజ్ ఏ డాక్టర్ కొన్ని ఆయన సొంత డబ్బున కొనుక్కోవాలి. లేదా గవర్నమెంట్ ఒక గ్రీనింగ్ పని ఇవ్వలేదంటే మరి ప్రభుత్వం ఎక్కడ అబ్జర్వ్ చేస్తుంది అన్నీ చూసుకోవాలి కదండి. అది ఇప్పుడు మీరు అన్నారు కదా ఏదో ఇంకు లేదు లేదా అది లేదని, అది కొంతవరకు నిజం అవ్వచ్చు. దీన్ని బట్టి నేను చూసిన దాన్ని బట్టి. సార్ విజయసాయి రెడ్డి గారు గతంలో లొంగిపోయారు చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో అన్నారు ఏదైతే లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ. అయితే ఇప్పుడు నిజమైన వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. గత టీడీపీ నేతలతో మాట్లాడినట్టుగా కొన్ని వీడియోలు వైరల్. ఇప్పుడు ఆయన కాపాడడానికి లొంగిపోయడానికి కనపడుతుంది కదండి. ఎందుకంటే ఆయన మీద కొన్ని కేసులు ఉన్నాయి. వాటిని సేవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆయన స్కిన్ ఆయన కాపాడుకోవాలి కాబట్టి వెళ్ళాడు ఆయన. అదండి. ఎలా ఉంటుంది సార్ మహానాడు సభలు సక్సెస్ఫుల్ అవుతాయి అంటారు? ఎలా ఉండదు? మహానాడు సక్సెస్ఫుల్ అవుతుందండి. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది, బందోబస్తు వాళ్ళది, వేరే వాళ్ళు ఎవరో ఆ సభని పాడు చేసే ఉద్దేశం ఉండదు. ఒకవేళ చేసినా వీళ్ళు చూసుకుంటారు, అంతేగాని ఏర్పాట్లు ముందుగానే చేసుకుంటున్నారు. అవును, బాగానే ఉంటుంది, సక్సెస్ అవుతుందండి. నమస్కారం సార్. సార్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపించింది? 1 ఇయర్ రేపు జూన్ 12కి అవుతుంది అంటున్నారు. రేపటి నుంచి మహానాడు సభలు కూడా కడపలో జరగబోతున్నాయి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో రేపు 12వ తారీఖు 4 పథకాలు ఒకేసారి ఇస్తామంటుంది. ఏమైనా పథకాలు లేట్ అయినా పర్లేదా? అసలు ఎలా ఉంది టోటల్గా 1 ఇయర్ దగ్గర? డెవలప్మెంట్ చాలా బాగుంటుందండి. ఈ నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో పరిపాలన అనేది బాగుంటుంది. 1 ఇయర్ నుంచి ఇబ్బందులు లేకుండా అన్నీ జరిగిపోతున్నాయి. కరెంటే అప్పుడప్పుడు పోతుంది, అదొకటి ఇబ్బందిగా ఉంది. మిగతా అన్నీ అందుబాటులోనే ఉన్నాయండి. గతంలోనేమో ఆ ప్రభుత్వాలు 9 పథకాలు సార్, ఇప్పుడేమో 6 పథకాలు. అయితే కరెంట్ ఛార్జీలకు ఎక్కువగా ఉన్నాయి అనేది మొన్నటి వరకు వచ్చిన వాదన. ఇప్పుడు ఎలా ఉందంటే సమ్మర్లో పీక్ అవర్స్ కాబట్టి ఎలా ఉంది? దానికి కాలం నిర్ణయించాలి. రెండోది పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. రెండోది పథకాలు ఎక్కువైనందుకు మనిషిలో లేజినెస్ వస్తుంది. కష్టపడినోడికి తగ్గట్టుగా పేమెంట్ వస్తూ ఉంటే బాగుంటుంది. ఏ వర్క్ చేసే వాళ్ళకి ఆ వర్క్ అన్ని విధాలంగా వస్తుంటే ఆటోమేటిక్గా అన్ని వ్యాపారాలు బాగుంటాయి. వల్లభనేని వంశీ గారి టాపిక్ హైలైట్ అవుతుంది సార్. ఆయనకు ఆరోగ్యం బాగోలేదని వార్తల మీడియా ఛానల్స్లో చూస్తున్నాము. ఆయన కొంచెం ఇబ్బంది పెట్టే అంశాల్లో పేరు నాని గారు కూడా ప్రముఖంగా మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలక్ట్రాల్ పౌడర్ లేకపోవడం, ప్రిస్క్రిప్షన్కి పెన్నులో ఇంకు లేకపోవడం ఎంతవరకు సమంజసం అంటారు? అది అంత వివరం నాకు తెలియదండి. దాని గురించి తెలవందని మనం చెప్పడం అంత సమంజసం కాదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫైనల్గా చూసుకుంటే ఒకే ఒక క్వశ్చన్ సార్. అప్పుడే ఎలా ఉంది సార్ టోటల్గా ఈ 1 ఇయర్లో? మోడీ గారు కూడా ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం హవాతో ఈ 4 ఏళ్లలో అమరావతి, పోలవరం పూర్తవుతుంది. డెవలప్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు ఉంటేనే హైదరాబాద్ మాదిరిగా మన అమరావతి కూడా డెవలప్మెంట్ అవుతుంది. అట్లాగే నిదర్శనం మోడీ గారు మనం ఉండబట్టి పాకిస్తాన్ దగ్గర నుంచి మనం ఒడ్డున పడ్డాము. ఏదైనా ధైర్యంగా ఏ సమస్యను ఎదుర్కొంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని నా యొక్క హృదయపూర్వకమైన కోరిక సార్. మీ అవగాహన ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే మంచిదేనా? ఆ భారం మళ్ళీ మగవాళ్ళు ఇట్లా టికెట్లు కొనుక్కునే వాళ్ళ పేరు మీద పడుతుంది. థ్యాంక్ యూ సార్. పర్లేదు, ఇవన్నీ ఏదన్నా ఏ విషయం అయినా కొన్ని ఉచితంగా అనేది అది సమంజసం కాదు. ప్రతి మనిషికి ఏ మధ్యతరగతి వాళ్ళకైనా, ఉన్న వాళ్ళకైనా, లేని వాళ్ళకైనా ఆ రకమైన పథకాల వల్ల లేజినెస్ వస్తుంది, కానీ డెవలప్మెంట్ అనేది కొన్ని తక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. జనరల్గా ఏం చేస్తుంది? నేను సాఫ్ట్వేర్. చూసుకున్నట్లయితే కొత్త కూటమి ప్రభుత్వం వచ్చి రేపు జూన్ 12కి ఒక 1 ఇయర్ అవుతుంది. అనేక పథకాలు చెప్పున్నారు. 6 సూపర్ 6లో భాగంగా రేపు ఒకేసారి 4 వస్తున్నాయి. తల్లికి వందనం ఇస్తున్నారు, రైతులకు పెట్టుబడి సాయం, ఒంటరి వితంతు మహిళలకేమో పెన్షను, దాంతోపాటు ఏదైతే ఉందో మిగతా అంశాలు కూడా చూస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి రేపటి నుంచి కడపలో మహానాడు సభలు జరగబోతుంది టీడీపీ ప్రభుత్వాలకి. ఈ 1 ఇయర్ పాలన మీలో ఏం గమనించారు?
గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కనుక ఏదైనా పనితనంలో కానీ ఏదైనా కానీ మనకి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఏదైనా ఇంప్లిమెంటేషన్ ఉంది కానీ ఏది ఒక రోజులో జరగదు. మనం ప్రభుత్వం పనులు ఏవైతే ఉంటాయో అది టైం తీసుకోవచ్చు కానీ దాంట్లో జరగడానికైతే అవకాశం ఉంది. మనము చూసుకున్నట్టయితే కనుక ఆర్థికంగా వెనకబడి ఉన్నాము కానీ మనం వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే కనుక మన ప్రతి ఒక్క జిల్లా అభివృద్ధి బాటగా నడిచేదే. దానికి ప్రభుత్వం కొంచెం ప్రోత్సహిస్తే కనుక ఇంకొంచెం అవుతుంది. ఛానలైజ్ అన్నది మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఆ ఛానలైజ్ అన్నది ఈ ప్రభుత్వం అయితే కనుక చాలా వరకు చేస్తుందని చూసిన దాన్ని బట్టి నా అభిప్రాయం. టీవీలో వార్తల్లో చూస్తున్నారు, మాజీ మంత్రులు అరెస్ట్ అవుతున్నారు. వల్లభనేని వంశీ గారి హెల్త్ ఇష్యూ బాగా 2 రోజులుగా వైరల్ అవుతుంది. ప్రభుత్వ హాస్పిటల్లో కోర్టు పర్మిషన్ ఇచ్చింది వైద్యరీత్యా ఒక 2 రోజులు తీసుకోమని. అయితే ఏంటంటే ఈ పెన్నులో ఇంకు లేదు, ఎలక్ట్రాల్ పౌడర్ లేదని చెప్పి పేర్నాని గారు మాట్లాడుతున్నారు మీడియా ముఖంగా. ఆ అంశం చేత నిజమేనండి. మనం ప్రస్తుతానికైతే కనుక ప్రతిపక్షంలో ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో ఆ నేతలు వాళ్ళు ఉన్నప్పుడు ఎటువంటి పాలన చేశారో మనకి చూసిందే. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ మాటలు పట్టించుకొని మనం అభివృద్ధి బాట నుండి డివియేట్ అవ్వడం అన్నది అనవసరం. ఆ మాటలు అన్నవి మనం ఇగ్నోర్ చేసుకుంటూ మనం డెవలప్మెంట్ వైపు మనం ప్రోగ్రెస్ అవ్వడం అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పుడు ప్రభుత్వం అన్నది ఏం చూపించింది అన్నది క్వశ్చన్ మార్క్ అనేది ఎవరైనా సరే చేయడానికి అవకాశం ఉంది. సో ఈ 5 ఏళ్ళలో మనం డెవలప్మెంట్ మీదే ఫోకస్ చేయాలి. ఇంకా వాళ్ళు ఏం చేసుకున్నారు ఏంటి అన్నది మనం ఇగ్నోర్ చేసుకొని అవి పోలీసులు ఉన్నారు చెత్త ఉన్నాయి అవి చూసుకుంటే ఈ ప్రభుత్వం అన్నది డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడం అన్నది మంచిదని నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు కానివ్వండి, ఇక ఈ యొక్క బయట ఈ లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? ఇప్పుడు చెప్పిన ముగ్గురు డిఫరెంట్ సెక్టర్స్ మీద వర్కింగ్ ఉన్నారు. యాజ్ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఆయనకి ఆల్రెడీ డెవలప్మెంట్ విజన్ అన్నది ఆల్రెడీ ఉంది. మన హైదరాబాద్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ చూసాము. ఆయన డెవలప్మెంట్ ప్రోగ్రెస్లో ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అన్నది తెలుసు. ఆ విధంగానే ఆయన వ్యవహరిస్తున్నారు. దానికి తోడు మన పవన్ కళ్యాణ్ ఏదైతే ఉన్నో ఆలోచన ఉంది, దానికి తోడు అగ్రెసివ్నెస్ కూడా ఉంది. ఎక్కడ తప్పు జరిగినా సరే ఊరుకునే తత్వం కాదు. దాన్ని బట్టి నిందించగలరు, ఇచ్చేయగలరు. మన లోకేష్ అయితే కనుక లాస్ట్ టైం అయితే కనుక వచ్చినప్పుడు ఆయనకి పాలిటిక్స్ అవన్నీ తెలియక ఇబ్బంది పడింది మనం చూసాము. కానీ ఆయనకి విజనరీ ఉంది, ఐటీ మీద పట్టుంది. ఆ ఒక్క ఇది మనం ఎలా తీసుకొస్తారు ఏంటి అన్నది మనం ఒక సంవత్సరంలో మనం చూసేది కాదు. బట్ మనం ఆ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో అది వైజాగ్లో ఈ పార్టీకి చూస్తున్నాము. ఇంకొంచెం టైం ఇస్తే కనుక ఆయనకి చేయగలరు అనేసి నమ్ముతున్నాం. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసి బయటకు వచ్చారు ఎంపీ పదవి నుంచి. ఇంకా కాలం ఏదైతే పదవీ కాలం ఉన్నా కానీ ఆయన పాపం టీడీపీకి లొంగిపోయారని చెప్పి వీడియోలు అవన్నీ వదులుతున్నారు, సీసీ కెమెరా వీడియోలు అనేవి. ఏమంటారు పాపం ఆయన పరిస్థితి ఏంటి? ఎందుకంటే వాస్తవానికి అయితే కనుక ప్రతి ఒక్కళ్ళు రియలైజ్ అవుతారు. ఈ ఒక మార్పు ఒకటే కాదు, ఆయన ఏదైతే ఉందో ఆయన వాస్తవాన్ని గుర్తించి దాన్ని బట్టి మారడానికి అవకాశం ఉండొచ్చు. కానీ అలా మారినా సరే లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన టీడీపీ నుండి ముందు నుండి ఉన్నారు. వాళ్ళకి ఇంపార్టెన్స్ ముందు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇలాంటి వాళ్ళు వచ్చినా సరే వాళ్ళని మనము కాదనకుండా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఆయన పదవి కాలంలో ఎటువంటి మంచి పనులు చేశారు. ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ టర్మ్లో కానీ ఆయన ఉన్నా సరే ఆయన మీద ఎటువంటి ఆరోపణలు ఆ టైంలో మనం ఎక్కువ వినింది లేదు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇటువైపు వచ్చినా సరే ఆయన ఎటువంటి కార్యక్రమాలు చేశారు ఏంటి అన్నది గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. లిక్కర్ స్కామ్లో ఖచ్చితంగా జగన్ అరెస్ట్ అవుతారా? చాలా సందిగ్ధంగా ఉంది ఈ అంశము. దాంతోపాటు పొదిలికి సంబంధించి ఏదైతే ప్రకాశం జిల్లా పొదిలి ఆ నియోజకవర్గానికి వెళ్ళి పొగాకు రైతులను కూడా పరామర్శిస్తానంటున్నారు. రేపు లేదు ఎల్లుండు ఏదైతే ఉందో అకాల వర్షాలకు నష్టపోయిన వాళ్ళని. ఎలా ఉంది మరి జనంలో ఆయన తిరుగుతున్నారు, ఈ లిక్కర్ కేసు, ఈ రెండిట్లు ఎలా చూడాలి? ఈ కేసులు ఏవైతే ఉన్నాయో చెప్పినట్టుగానే వాళ్ళు చేసినప్పుడు అవినీతి అన్నది జరిగింది అనేసి అందరికీ తెలిసిన విషయమే. దానికి తగినట్టుగా ప్రభుత్వం కార్యక్రమాలు బట్టి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే కనుక దానికి తగిన నింద అన్నది అనుభవిస్తారు. బట్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే కనుక దాని మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అవి ఏదైనా జరిగినా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ వాటి యొక్క కావాల్సిన శిక్షలు కానీ ఏవైనా కానీ తీసుకుంటాయని భావిస్తున్నాం.